శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్య సారథ్యంలో టీ20లకు రోహిత్ క్యాప్టెన్సీలో వన్డే జట్టును వెల్లడించింది. జూలై 27 నుంచి లంకతో టీమిండియా 3 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. అయితే తన సరికొత్త కెరీర్ను అదిరేలా ఆరంభించాలని భావించి భారత జట్టు ఎంపికలో ప్రధాన పాత్ర వహించిన నాయా కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. గంభీర్ ఫేవరెటిజం చూపిస్తూ కొందరికి సువర్ణ అవకాశాలిస్తూ మరికొందరిపై వేటు వేశాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిలకడగా పరుగులు సాధిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ జట్టులో ఎందుకు చోటు కోల్పోయాడని ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు వన్డేల్లో కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా చోటు దక్కించుకోవడంపై కూడా నెట్టింట్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. రుతురాజ్ కోహ్లీకి వారసుడిలా జింబాబ్వే పర్యటనలో సత్తా చాటాడు. కానీ శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ కు రుతురాజ్ ఎంపిక కాకపోవడం గమనార్హం. మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. అంతేగాక బీసీసీఐ అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నిర్ణయాలన్నింటికీ గంభీర్ ప్రధాన కారణమని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ పై గంభీర్ ద్వేషం చూపించాడని, కేకేఆర్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణాలపై ప్రేమ చూపించాడని కొందరు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.